ఎవ్రీవన్! కొత్తిమీర టమాటా పచ్చడి అంటేనే ఇష్టం లేని వాళ్ళే ఉండరమాట. అలాంటి కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని, కొత్తిమీర బ్యాక్ పార్ట్‌ని ఎక్కువగా తీసుకొని చక్కగా మగ్గిపోయిన తర్వాత ఈ రెండిటిని మగ్గించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, టమాటాలన్నిటిని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని, ఇందులోనే కొంచెం చింతపండును కూడా పెట్టుకొని, మనకి టమాటా పైన ఉన్న తొక్కంతా పీల్ అయ్యేంత వరకు అయితే చక్కగా మగ్గించుకోండి. ఇలా నూనెలో మగ్గించుకొని ఎంత మంచిగా మగ్గించుకుంటే మనకు పచ్చడి అనేది అంత నిల్వ ఉంటదనమాట. అంటే ఇది రోటి పచ్చడి టైపే కానీ 2, 3 డేస్ అయితే నిల్వ ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా ఉంటదనమాట. ఇలా చక్కగా మగ్గిన తర్వాత అన్నిటిని తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టుకోండి. నేను ఇంట్లో ఇది స్వామి ఉన్నప్పుడు చేశాను కాబట్టి వెల్లుల్లి వేయలేదు. మీరు ఈ స్టేజ్‌లో వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా పోపంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపుని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే అద్దరిపోయే టేస్ట్‌తో కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ.